బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు ఇప్పుడు ఒకప్పుడు ఆటోలో మంచిగా యాడ్స్ అన్ని మీ వాయిస్ తోటి చేసేవారు, మరి ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేడం ఆటో అనేది నా వృత్తి. అప్పుడు ఇప్పుడు ఏదన్నా అవకాశం వచ్చింది అనుకోండి, భగవంతుడు కల్పిస్తే అటువైపు కూడా వెళ్తా. నేను ఏది అనుకుంటే రాలా, భగవంతుడు అట్లానే నన్ను ఆపల. నేను మొదలు పెట్టేటప్పుడు జీరో, ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఇట్లా పైకి వస్తూ ఉన్నా ప్రజల ఆదరాభిమానాలతో. ఇంకా భగవంతుడు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆయన మనసులో ఉంటే, నాలో నిర్మలమైన భక్తి ఉంటే ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళటమే. ఓకే, ఓ మంచి ఫోక్ సాంగ్ పాడండి మా ప్రేక్షకుల కోసం. నీ గుడిలో గంట నవ్వుదునా దుర్గమ్మ, నీ మెడలో మాల నవ్వుదునా, నిన్ను మోసే పల్లకవుదునా దుర్గమ్మ, వెలిగేటి జ్యోతి నవ్వుదునా. ఏమైతేనేమి నీ పాద సేవలో, ఏమైతేనేమి నీ పాద సేవలో, అనునిత్యం నేను నీ నీడలో బతకని, నీ గుడిలో నీ మెడలో నీ గుడిలో గంట నవ్వుదునా దుర్గమ్మ, నీ మెడలో మాల నవ్వుదునా. ఒక పాట అనే దాన్ని మీరు ఇప్పుడు ఒక ప్రొఫెషన్గా మారిపోయింది. ఒకప్పుడు ఏదో ఇష్టంగా మీరు పాడినప్పటికీ కూడా ఇప్పుడు ఆ పాటే ప్రాణంగా మీరు బతుకుతూ ఉన్నారు. సో ఇంకా భవిష్యత్తులో ఇంకెలాంటి చేయాలనుకుంటున్నారు మీరు? నేను అనుకోవటం అంటే మేడం, ఇప్పుడు ఇదివరకు మనం ఏ పాట పాడినా విన్నారు. ఈ ఇంతలో రామయ్య తండ్రి వచ్చి ఈ వరల్డ్ వైడ్ చేశాడు, ఈ పాటను ట్రెండింగ్ చేశాడు. ఇక ప్రేక్షకులు కానీ వీళ్ళు కానీ నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకో పాడే సాంగు ఇంత కాకపోయినా దానికి సరిపోయేంత తూకంలో ఉండాలి పాట. అయితే పెద్ద పెద్ద స్టూడియోలో చేయాలి. ఆ స్టూడియోలో చేయించేంత స్తోమత అయితే నా దగ్గర లేదు. చదివి చేస్తానికి మాత్రం కృషి చేస్తాను. లేదు ఎవరన్నా కానీ వ్యాపార సంస్థల తరపున కానీ ఎవరన్నా సకృతి దాతృత్వం కానీ వాళ్ళ యాడ్ వేసుకొని ఏదైనా పాటలు చేయించారనుకోండి, దాని మీద వాళ్ళ వ్యాపార సంస్థల ప్రకటనలు వేసి పెద్ద స్టూడియోల్లో పాటలు మాత్రం చేస్తాను మేడం. ఓకే, అయితే ఇంకా భవిష్యత్తులో కూడా బోలెడు పాటలు రికార్డింగ్ చేయాలని మీకు ఆలోచన ఉంది? ఉంది మేడం. ఓకే, ఏ దేవతలపైన పాటలు పాడాలనుకుంటున్నారు? ఏముంది మేడం, ఇప్పుడు మీరే రాస్తారా? హిందూ గాడ్స్ మా అబ్బాయి మా మణికంఠ స్వామి రాస్తాడు. రీసెంట్గా కూడా ఒక పాట అయితే లిరిక్స్ రాసి ఉంచాడు మేడం, నాకైతే తెలీదు. దమ్మున్న హిందువులు అని ఒక హిందూ సాంగ్ చేయాలని ఒకటి రాసి పెట్టాడు. తర్వాత చదువులేని వాడినయ్య స్వామి అయ్యప్ప, పూజ చేయటం తెలియని వాడిని స్వామి అయ్యప్ప అని ఒక లిరిక్స్ రాశాడు. ఇవన్నీ కూడా చెయ్యాలని ఉన్నాం. త్వరలోనే ఈ పాటలు చేసి వదలటం జరుగుతుంది మేడం. ఓకే, సో రీసెంట్గా ఇప్పుడు దుర్గమ్మ పాట, అలాగే శివుడు పాట, అయ్యప్ప పాట, రాముడి పాట, ఇవి కాకుండా ఇంకా బాగా మీకు ఆదరణ తెచ్చిన పాటలు? ఇక అయ్యప్ప స్వామి పాటలే ఉన్నాయి మేడం. ఆదరణ తీసుకురావడానికి చాలా ఉన్నాయి పాటలు. ఇప్పుడు రీసెంట్గా శివుడి మీద చేతిలోన బట్టాడు శూలము, సాంబయ్య ఆడే శివ తాండము, గొంతులోన నిలపంగా గరళము, గర్జించి మెరిసెను ఆకాశము, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగారాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. ఇదొక పాట. ఇట్లా చాలా పాటలు అన్నీ బాగుంటాయి మేడం. మీరు పాడుతూ ఉంటే అది దృశ్య రూపకంగా చక్కగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో అయ్యప్ప పాటల్లోనే ఇప్పుడు పాడగా మీరు అన్నట్టుగా ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇంకో మంచి పాట ఇంకోటంటే మేడం, అది కూడా మా బాబు రాసిందేను. ఇప్పుడు ఆర్థిక స్థితి సరిగా లేని వాళ్ళు అప్పట్లో మాల వేసుకోవడానికి, నాకే మొదటి సంవత్సరం మాల వేసుకుంటే వెళ్ళటానికి డబ్బులు లేక మా ఊరు పక్కన గణపారం అని లాయర్ రమేష్ గారు దానం చేస్తున్నారంటే 1000 రూపాయలు ఆ టైంలో 86లో ఇచ్చే యాత్రకి వెళ్ళా నేను. అట్లాంటి సందర్భం నుంచి చాలామంది స్వాములు వచ్చారు. ఇప్పుడు ఈ రోజునంటే నాతో పాటు ఒక 5-10 మంది తీసుకెళ్తున్నా. ఆ రోజు నేను వెళ్ళటానికి డబ్బులు ఉండే కాదు అప్పుడు మొదట్లో. అయితే ఆ స్థితిని కూడా ఒక భక్తుడి ఆవేదన, స్వామిని చూడాలని ఉంది కానీ సహకరించట్లా, దాని గురించే రాశాడు. కార్తీకం రాగానే మనసు కలవరిస్తుంది, నీ మాల వేసుకొని దీక్ష చెయ్యమంటుంది, ఇంటిలోన శాంతి లేదు, చేతిలోన పైసా లేదు, అయినా గాని నిన్ను చూసే
ఆశ నాకు తగ్గలేదు. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప. పందళ రాజ్యాన పాము పడగల నీడనా వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా. స్వామి చక్కన స్వామి పలుకు చక్కన, నిన్ను చూసిన జన్మ ధన్యం అయ్యేనా. బాగుంది. చాలా చక్కగా ఉంది. చిన్న చిన్న పదాలు చాలా చక్కగా రాశారు. సో మీకు కూడా ఏమైనా రాసే అలవాటు ఉందా? మా బాబు రాస్తే అందులో నేను సహకరించి చెప్తా ఉంటాను మేడం. అంటే మా అబ్బాయి పల్లవి తనకు నోటికి ఆటోకి వెళ్తాడు అనౌన్స్మెంట్కి మేడం, పాడాలని ఏదైనా ట్యూన్ కానీ మనసులో వచ్చిందంటే వెంటనే వాడికి మొబైల్లో రికార్డింగ్ చేసుకుంటాడు. నాన్న ఈరోజు ఇదిగో ఇట్లా వచ్చింది థాట్, ఇది కరెక్ట్గా ఉంటుందా లేదా అని చెప్తాడు. దాని పల్లవి నుంచి చరణం అదిగో ఇట్లా ఉంటే బాగుంటుందయ్యా, ఇట్లా మా ఇద్దరు పొద్దుగతో ఆ సాంగ్ పూర్తి చేసుకుంటాం. ముందు ఒక పల్లవి చరణం అవ్వగానే ట్రాక్ చేయించేస్తాం, తర్వాత చరణాలు ఆలోచిస్తాం. ఆలోచించి మాకు నచ్చిన పదాలు ప్రాస చెడకుండా నలుగురికి ఆనందంగా ఉండే విధంగా రాసుకుంటాం. For more videos like this, subscribe Big TV channel.